పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల సూచించారు. ఈ లోక్ అదాలత్ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మోటార్ వెహికల్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులు మరియు కుటుంబ తగాదాలతో సహా అనేక రకాల కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. అయితే కోర్టు వెలుపల తమ కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కోరారు. ఈ ప్రక్రియ ద్వారా ఒక్కసారి రాజీ చేసుకున్న కేసులపై అప్పీల్, రివిజన్ వంటి ఉండవని, తద్వారా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని సంస్థ కార్యదర్శి వి భవానీ తెలిపారు. నేను సునీత కుంచాల, చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పెద్దపల్లి, మేడం సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఈ రోజు విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలిసిందే, ప్రతి 3 నెలలకు ఒకసారి మన దగ్గర న్యాయ సేవాధికార సంస్థలో నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ గురించి మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము, ఈసారి కూడా చెప్తున్నాము. లోక్ అదాలత్ లో మనము రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. అంటే అవి సివిల్ దావాలు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, బ్యాంక్ కేసులు కావచ్చు, చెక్ బౌన్స్ కేసెస్ కావచ్చు, యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, ఇన్సూరెన్స్ కేసులు కానివ్వండి, ఇట్లా రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మనము ఈ నేషనల్ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చు. అంటే 2 పార్టీలు కలిసి వస్తే ఒకేసారిగా ఈ కేసు మనం క్లోజ్ చేయడం అవుతుంది. జనరల్ గా మనం కోర్టులో కేసు నడిచిన తర్వాత కోర్టు తీర్పు వస్తే ఇరు పక్షాల్లో ఎవరికైతే అన్యాయం జరిగింది అనుకుంటారో వాళ్ళు అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పీల్కి వెళ్ళిన తర్వాత అప్పీల్ ఎన్ని సంవత్సరాలకు తేలుతుంది అంటే, కోర్టులో మన కేసు మామూలుగానే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఎవరూ చెప్పలేము. అదే అప్పీల్కి వెళ్తే ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అలాంటి అప్పీల్కి వెళ్ళే అవకాశం లేని తీర్పు ఏదైనా ఉంది అని అంటే అది మన నేషనల్ లోక్ అదాలత్ లోనే చేసుకోవడం జరుగుతుంది. అంటే నేషనల్ లోక్ అదాలత్ అనేది 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. కానీ ప్రతిరోజు కూడా కోర్టు పని దినాల్లో మనకి మామూలు లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అంటే ప్రతి కోర్టులో కూడా మీ కేసులు ఏ కోర్టులు అయితే ఉన్నాయో ఆ కోర్టుకి వచ్చి మీరు కనుక కనుక్కుంటే మీ కేసు రాజీ పడదగ్గ కేసు అయితే అది ఇరు పక్షాలతో మాట్లాడి కేసును రాజీ చేయడం జరుగుతుంది. ఒకసారి లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్న కేసుకి అప్పీల్ కానీ, రివిజన్ కానీ, రివ్యూ కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. అంటే ఏ ఒక్క పార్టీ కూడా పై కోర్టుకి సంప్రదించే అవకాశమే ఉండదు. సో ఒక్కసారిగా కేసు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీకు సమయం ఆదా అవుతుంది, మీ మానసిక టెన్షన్ అంతా కూడా పోతుంది. ఎందుకంటే కోర్టులో కేసు ఉంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాబట్టి కోర్టుల చుట్టూ తిరిగే ఆ శ్రమ అంతా తప్పుతుంది. కాబట్టి అందరూ కూడా రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉంటే ఈ నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ఈ కేసెస్ రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయనుకోండి, యాక్సిడెంట్ అయినప్పుడు మనిషి చనిపోయినా, గాయాలైనా మీరు కాంపెన్సేషన్ కోసం కోర్టులో కేసు వేసుకుంటాం. ఆ కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టు ఒకవేళ ఒక 10 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చింది అనుకోండి, అందులో మీకు ముందు 5 లక్షలు మాత్రమే ఇస్తాము. మిగతా 5 లక్షలు ఒక 2 ఏళ్లకి FD పెట్టి 2 ఏళ్ల తర్వాత మిగతా 5 లక్షలు ఇస్తాం. అదే ఈ 10 లక్షల మీద ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారనుకోండి, అప్పీల్ తేలే వరకు మీకు ఆ 10 లక్షలు కూడా, అందులో 5 లక్షలు కూడా రావు. అదే మీరు యాక్సిడెంట్ కేసులు కనుక రాజీ చేసుకుంటే లోక్ అదాలత్లో మీకు 10 లక్షలుకి మీరు రాజీ చేసుకున్నారనుకోండి, ఈ 10 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ అకౌంట్ లో వేయగానే మొత్తం 10 లక్షలు మీకు ఇచ్చేయడం జరుగుతుంది. విధానం కూడా మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. అన్ని డబ్బులు మీకు ఒక్కసారే వస్తాయి. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు ఈ లోక్ అదాలత్లో యాక్సిడెంట్ కేసెస్ కూడా రాజీ చేసుకోవచ్చు. అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, కొంతమంది చెక్ బౌన్స్ అయిన తర్వాత వారెంట్లు అవుతాయి. కోర్టుకు వస్తే వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి జైల్లో పెడతారేమన్న భయంతో కొంతమంది డబ్బులు కట్టే కెపాసిటీ ఉన్నా కానీ రావడానికి ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక్కసారి డబ్బులు కట్టలేకపోయినా మీరు పీస్ మీల్ గా, అంటే 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి, నెలకు ఒక 25,000 చొప్పున కట్టే ఉద్దేశం మీకు ఉంటే మీరు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మేము ఎవరికైతే మీరు అప్పు తీసుకున్నారో ఎవరి దగ్గర వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి మీకు ఈ వెసులుబాటు కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. సో అట్లా మీ చెక్ బౌన్స్ కేసెస్ కూడా మీరు తొందరగా కోర్టులో చుట్టూ తిరగకుండా ఇక్కడే సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే బ్యాంకుకి సంబంధించి బ్యాంక్ లోన్స్ తీసుకొని మీరు లోన్స్ కట్టలేకపోయారనుకోండి, ఆ లోన్స్ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్కసారి లీగల్ యాక్షన్ తీసుకుంటే బ్యాంక్ వాళ్ళు మీకు జైలుకి వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తుంది.